హాయ్ ఫ్రెండ్స్, మీ 10th మార్క్ లిస్ట్ పోయిందా? మెమో పోతే ఏం చేయాలి? డూప్లికేట్ మార్క్స్ మెమో ఎలా అప్లై చేయాలి? ఆఫ్లైన్ ప్రాసెస్, అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ ఇలాగ క్లియర్గా చెప్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. చాలామందికి జాబ్ చేసే వాళ్ళకి, కాలేజీలకి, గవర్నమెంట్ స్కీమ్స్కి 10th మార్క్స్ మెమో అనేది చాలా అవసరం. కొన్నిసార్లు మార్క్ లిస్ట్ పోతుంది లేదా మిస్ అవుతుంది. అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. మీ సేవకి వెళ్ళి 10th మార్క్ లిస్ట్ పోయిందని చెప్తే మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమో జిరాక్స్ ఒకటిను, ఆధార్ జిరాక్స్ ఒకటి వాళ్ళకి లెటర్ రాసి ఇవ్వాలన్నమాట. ఎస్ఎస్సి జిరాక్స్, ఆధార్ జిరాక్స్, లెటర్, ఈ 3 మీ సేవ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసి మనకు ఒక రిసిప్ట్ అనేది ఇస్తారనమాట. సో ఆ రిసిప్ట్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి. వాళ్ళతో 10th మార్క్స్ మెమో పోయింది, మాకు డూప్లికేట్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో అప్లై చేసాం అని చెప్తే 1 వీక్లో సర్టిఫికేట్ అప్రూవ్ చేస్తారు. అది మళ్ళీ మీ సేవకి వెళ్ళి సర్టిఫికేట్ అనేది తీసుకోవాలన్నమాట. వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చిన తర్వాత మనం లాయర్ దగ్గరికి వెళ్ళి నోటరీ అవుట్ చేయించాలి. మనకి ఇలాగ మార్క్స్ మెమో పోయిందంటే వాళ్ళే చేసిస్తారనమాట. స్కూల్కి వెళ్ళే ముందు ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటో చెప్తాను చూడండి. 6 డాక్యుమెంట్స్ అనేది కావాలన్నమాట. పోలీస్ సర్టిఫికేట్ ఒకటి, నోటరీ ఒకటి, ఎస్ఎస్సి సర్టిఫికేట్ జిరాక్స్ ఒకటి, ఆధార్ కార్డ్ జిరాక్స్ ఒకటి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, చలాన్ రిసిప్ట్, పేమెంట్ ప్రూఫ్ కింద అనమాట. అండ్ చలానా రిసిప్ట్ ఒకటి. అది ఎలా పే చేయాలి ఏంటో చూపిస్తాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని మీద క్లిక్ చేసి పే చేయండి. సో ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ సిటిజన్ సర్వీసెస్లో రిసిప్ట్ లింక్స్ మీద క్లిక్ చేయండి. సిటిజన్ చలాన్ దాని మీద క్లిక్ చేయండి. సో పేజ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ డిపార్ట్మెంట్ అని చూడండి, అక్కడ ఈఎస్ E03 అని సెర్చ్ చేయండి. క్యాపిటల్ ES క్యాపిటల్ E03 అని సెర్చ్ చేస్తే ఇక్కడ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. సర్వీస్ మీద 1043 అని సెర్చ్ చేస్తే ఇక్కడ ఇష్యూ ఆఫ్ డూప్లికేట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. పర్పస్ ఏంటి, మీరు ఎందుకు తీసుకుంటున్నారు అంటే టు గెట్ ఎస్ఎస్సి డూప్లికేట్ సర్టిఫికేట్ అని చెప్పేసి టైప్ చేయండి. ఇక్కడ మీ నేమ్, మీ పాన్ నెంబర్ కానీ, ఆధార్ నెంబర్ కానీ, ఆర్డర్ డిపార్ట్మెంట్ ఇది స్కూల్ వాళ్ళు రాస్తారన్నమాట. సో పాన్ నెంబర్ కానీ, ఆధార్ నెంబర్ కానీ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ అడ్రస్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అమౌంట్లో 250 రూపీస్ ఎంటర్ చేయండి. సో ఇక్కడ క్యాప్చా కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పేమెంట్ ఆప్షన్ అనేది సెలెక్షన్ చేయండి. మాన్యువల్ పేమెంట్, RTGS, NEFT. సో ఈ పేమెంట్ మీద ఏ పేమెంట్ వీలైతే ఆ పేమెంట్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. చలాన్ పే చేశాక రిసిప్ట్ వస్తుందన్నమాట. అప్లికేషన్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఈ 6 డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి స్కూల్లో సబ్మిట్ చెయ్యాలి. వాళ్ళ అప్లికేషన్ ఇచ్చి ఫిలప్ చేసి స్టాంప్ వేసి బోర్డుకి పంపిస్తారనమాట. డైరెక్ట్ బోర్డు వాళ్ళు 15 డేస్లో మన సర్టిఫికేట్ అనేది స్కూల్కి పోస్ట్ ద్వారాగా పంపిస్తారనమాట. సో వెళ్తే స్కూల్ వాళ్ళు స్టాంప్ వేసి సర్టిఫికేట్ అనేది మనకి ఇస్తారు. సో ఈ విధంగా మనం డూప్లికేట్ ఎస్ఎస్సి మార్క్ షీట్ అనేది సింపుల్గా తీసుకోవచ్చు అనమాట. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.